నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఏ యూనివర్సిటీకి వెళ్తే బెటర్, ఏది చూస్ చేసుకోవాలన్న ప్రాసెస్లో ఈ మధ్య ఎప్పుడైతే గుజరాత్ మార్వాడి యూనివర్సిటీ కాన్ఫిడెంట్ త్రూ వీడియోస్ చూసారో చాలా మందికి ఇక్కడ జాయిన్ అవుతే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చారు. బట్ ఎంపీసీ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో మార్వాడి యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు అంటే అక్కడ ఉండే అవకాశాలు ఏంటి, కోర్సెస్కి సంబంధించి కావచ్చు, గ్రూప్స్కి సంబంధించి కావచ్చు, కెరీర్ గైడెన్స్ మీ ద్వారా ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? అసలు మనకు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడే ఒక స్టూడెంట్ ఎంపీసీ జాయిన్ అవ్వాలా, బైపీసీ జాయిన్ అవ్వాలా, ఎంఈసీ, హెచ్ఈసీ ఇలాగ చాలా కోర్సెస్ ఉంటాయి. సో యాక్చువల్గా ఆ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏమేం కోర్సెస్ జాయిన్ అవ్వాలి. సో ఎంపీసీ అంతటా ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ అందరు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోతారు. సో ఇంజనీరింగ్ అనేది అందరికీ తెలిసిందే. కంప్యూటర్ సైన్స్, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, ఈ మధ్య నవే డేస్ కొత్త టెక్నాలజీస్ని అంటే కంబైన్ చేసి కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటివి కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్. సో బైపీసీ స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క డ్రీమ్ ఎంబీబీఎస్ అవ్వాలను, ఒక డాక్టర్ అవ్వాలను, ఒక వెటనరీ అవ్వాలను, ఒక అగ్రికల్చరిస్ట్ అవ్వాలను, ఒక సైంటిస్ట్ అవ్వాలను. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అప్పుడు పేరెంట్స్ ప్రెజర్ చేసి డాక్టర్ అవ్వాలి అనేసి కొంతమంది కోర్సెస్ తీసుకుని చాలా మంది స్టూడెంట్స్ బలవంతంగా జాయిన్ అయిన సందర్భాలు ఉంటాయి. అవును. సో అలాంటి స్టూడెంట్స్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్ సైడ్ రావాలి, మళ్ళీ మాకు ఇక్కడ సెట్ అవ్వకపోతే మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా వెళ్ళే అవకాశాలు మాకు కావాలి. ఇంజనీరింగ్ వైపే కాకుండా లైక్ బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కూడా విత్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్తో కూడా మార్వాడి యూనివర్సిటీస్లో మల్టిపుల్ కోర్సెస్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో మాకు ఇంజనీరింగ్ వైపే కావాలి, మాకు మంచి మంచి ప్యాకేజెస్ కావాలి, 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ బైపీసీ తర్వాత ఏమున్నాయి ఇంజనీరింగ్ సెక్టార్లో, ఇంకోటి కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి మేము మంచి జాబ్ అసిస్టెన్స్ 100% జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ మా దగ్గర కొన్ని ఉన్నాయి. ఒకటి కెమికల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్. ప్లస్ ఈ రెండు కోర్సెస్కి మా మార్వాడి యూనివర్సిటీస్లో అక్కడ ఉన్న రిసోర్సెస్ అలాంటివి. సో గుజరాత్లో ఉన్న రిసోర్సెస్. సో ఇప్పటి వరకు అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కెమికల్ ఇంజనీరింగ్కి మినిమం 6.5 lakhs, 8 lakhs, 10 lakhs, 12 lakhs, 15 lakhs ప్యాకేజెస్ కూడా మార్వాడి యూనివర్సిటీలో ఆల్రెడీ ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు కూడా ఈ కోర్సెస్ గురించి అవేర్నెస్ లేకపోయినా ఓకే మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినా సరే మేము వచ్చేసి స్టూడెంట్కి కావాల్సిన గైడెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. సో చాలా మందికి తెలుసో తెలియకో మీరు అన్నట్టుగానే పేరెంట్స్ యొక్క బలవంతం వలనో లేదంటే వాళ్ళకి తెలుసో తెలియకో జాయిన్ అయిపోతూ ఉంటుంటారు ఇంటర్మీడియట్లో ఏదో ఒక కోర్స్ తీసుకొని. అక్కడ సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంటుంది కొన్నిసార్లు ఇష్టం ఉండదు, కొన్ని సందర్భాల్లో ఇది కాకపోతే ఇది బాగుంటుంది, ఇప్పుడు ఫ్యూచర్ ఇది అని తెలుస్తూ ఉంటుంది. అలా రియలైజ్ అయిన తర్వాత ఇప్పుడు మేము ఇంజనీరింగ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం లేదంటే ఇంకేదన్నా కెరియర్ గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఇంకేం ఆపర్చునిటీస్ ఉంటే అవకాశం ఉంటుంది, అంటే ప్లేస్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయా? అంటే మార్వాడి యూనివర్సిటీలో ఈవెన్ ప్రతి కోర్స్కి ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కానీ, తర్వాత ఈసీ, ట్రిపుల్ ఈ, ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్ లేదా బీకామ్, బీఎస్సీ, బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి, ఎంబీఏ ఆల్మోస్ట్ 48+ కోర్సెస్ మేము అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా ఈక్వల్ డిమాండ్, ఈక్వల్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కూడా మార్వాడి యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంటర్మీడియట్లో చాలామంది అంటే ఇంజనీరింగ్ వైపు నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా, బైపీసీ స్టూడెంట్స్ మెడికల్ వైపు ఇంట్రెస్ట్ లేకపోయినా, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ చేసిన స్టూడెంట్స్ అంటే బిజినెస్ ఓరియంటెడ్గా లేదా సిఏ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా మా యూనివర్సిటీలో బీబీఏ, జనరల్ బీబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీబీఏ విత్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, బీబీఏ విత్ ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ ఉంది. ఇలాంటి స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా మా మార్వాడి యూనివర్సిటీస్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్గా బీబీఏ అనేది ఏంటంటే గుజరాత్లో ఎందుకు చేయాలి, ఇట్స్ అ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో గుజరాత్ అంటేనే బిజినెస్. సో బీబీఏ కానీ విత్ నెక్స్ట్ లెవెల్ ఎంబీఏ కానీ ఈ రెండు యూజీ లెవెల్లో కానీ పీజీ లెవెల్లో మా యూనివర్సిటీస్లో కంప్లీట్ చేస్తే సో అంటే అక్కడున్న ఇండస్ట్రీస్లో ఈ బిజినెస్ ఓరియంటెడ్గా 100-200% ప్లేస్మెంట్ తోటే బాబు ఇంటికి వస్తాడనేది నా గ్యారంటీ. ఓకే. సో డౌట్ లేకుండా ఒకవేళ ఇన్ కేస్ చాలా మంది పిల్లలు బిజినెస్ రంగాల్లో ఈ మధ్య కాలంలో అందరూ అటువైపే రాణించాలి అనుకుంటూ ఉన్నారు. గుజరాత్ అనగానే యాక్చువల్గా మార్వాడీస్ అనగానే మనకి బిజినెస్ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. మీరు ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి చెప్పారో తెలియకుండా అక్కడ కల్చర్ కూడా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. చాలా అక్కడ అంటే ఏ విధంగా చేస్తారు బిజినెస్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలని కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చా స్టూడెంట్కి? 100%.
ఇప్పుడు ఏంటంటే మార్వాడి యూనివర్సిటీస్లో ఆల్మోస్ట్ 70-80% స్టూడెంట్స్ కంపల్సరీగా లోకల్స్ ఉంటారు, లోకల్ గుజరాతీ. సో ఏంటంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంటే వాళ్ళ బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది యాక్చువల్గా. అంటే వాళ్ళు ఎలా సంపాదించాలి, ఓకే, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంటర్ప్రీనర్షిప్ మీదనే ఎక్కువ వాళ్ళకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. జాబ్ అంటే ఒకరి కింద పనిచేయడానికి చాలామంది ఇష్టపడతారు. సో అంటే ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత గుజరాతీ వాళ్ళతో కొంచెం అంటే వాళ్ళతో అంటే ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళ కల్చర్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ కల్చర్ కూడా వీళ్ళకి అడాప్ట్ అవుతుంది, వాళ్ళ మైండ్ సెట్స్ కూడా వీళ్ళు డెఫినెట్గా ఆ వేలో వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే పనిగా అంటే అది ఎగ్జాక్ట్గా బీబీఏ కానీ ఎంబీఏ కానీ మా యూనివర్సిటీలో చేయగలిగితే 100 and 200% స్టూడెంట్ అయితే సక్సెస్ అయిపోతాడు. సో ఇంకొకటి ఎంబీఏ కానీ బీబీఏ కానీ మార్వాడి యూనివర్సిటీలో చేయగలిగితే సో ఇంకొక ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము ఏం ఆఫర్ చేయగలుగుతున్నామంటే మార్వాడి చంద్రాన్ గ్రూప్ అని చెప్పేసి మాది ఒక ఓన్ ఎంఎఫ్ఎస్ఎల్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా మా దగ్గర ఒకటి ఉంది. ఇండియాలోనే టాప్ ఫినాన్స్ కంపెనీ. సో ఎంబీఏ అండ్ బీబీఏ స్టూడెంట్స్ వీళ్ళని మేము ఇంటెన్గా కూడా అంటే మా యూనివర్సిటీ కంపెనీ అంటే మా యూనివర్సిటీకి సంబంధించిన కంపెనీలో కూడా ఇంటర్న్షిప్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎస్. అంటే ఎగ్జాక్ట్గా అంటే స్టూడెంట్ అంటే ఆల్మోస్ట్ బీబీఏ అయితే 3 years ప్రోగ్రామ్ ఉంటుంది, దీంట్లో హానర్స్ తీసుకుంటే 4 years ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంబీఏ 2 years ప్రోగ్రామ్, స్టూడెంట్ అట్లీస్ట్ 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, ఫైనల్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు కానీ ఓకే స్టూడెంట్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి అంటే ఫినాన్స్ ఓరియంటెడ్గా ఏదైనా స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఏదైనా చేయాలనుకున్నా సరే మా చంద్రాన్ గ్రూప్లో కూడా స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయడానికి కూడా మేము 100% మేము ఛాన్సెస్ అనేది ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. ప్రతి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి కూడా చూస్తూ ఉంటారు బిజినెస్ వైపు వెళ్ళాలంటే ఏ విధంగా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ మైండ్ సెట్ రావాలి అన్నా, ఏ విధంగా బిజినెస్ చేస్తారన్నా దానిపైన ఫస్ట్ గ్రిప్ దొరకాలి అన్న ఈ ఇంటర్న్షిప్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఇది యాడ్ ఆన్ వాళ్ళకి. మీరు అన్నట్టుగానే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే కాన్ఫిడెంట్ త్రూ వెళ్తేనే పిల్లలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ దాంతోపాటు అక్కడ ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంటర్నల్గా జరిగినా మీరు ఉంటారు అన్న భరోసా చాలా మంది పిల్లలు ఇంతకుముందు చెప్పారు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మీ త్రూ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మా ఆఫీసెస్ ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో మాకు 8 రీజనల్ ఆఫీసెస్, మార్వాడి రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అంటే మీకు ఎవరికైనా అడ్మిషన్ సంబంధించి ఐదర్ ఎనీ డిపార్ట్మెంట్ అంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలన్నా, బీబీఏ జాయిన్ అవ్వాలన్నా, ఎంబీఏ జాయిన్ అవ్వాలన్నా మా అంటే కింద ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేయగలిగితే మీకు కావాల్సిన ప్రతి ఒక్క అడ్మిషన్ గైడ్లైన్స్, ఫీ స్ట్రక్చర్స్, అక్కడ ఉన్న కల్చర్ ఏంటి, వీటి గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.